కానీ బాబు మోహన్ గారు వాళ్ళందరూ కూడా మీతో పరిచయం ఉంది సార్. వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు అంటే మా సినిమాలు చేసిన వాళ్ళే అంత. అప్పుడు ఎలా ఉండేవారు సార్? అంటే ఏం లేదు, నేను ఎందుకు అడుగుతున్నట్టు వాళ్ళు ఎలా ఉండేవారు ఏంటి? అంత బాగానే ఉంటారండి. ఏముంటుంది అందరూ మనుషులే కదండి. అవునండి. సినిమా యాక్టర్ అయితే ఏమన్నా దేవుడా ఇంకోట ఏమన్నా ఉంటుందా? వాళ్ళు మనం ఎట్లా ఉన్నాం వాళ్ళు అట్టగా ఉంటారు. ఎవరితో ఏ ప్రాబ్లం లేదు. అందరూ మంచివాళ్లే, అందరూ చెడ్డవాళ్లే కావాలనుకుంటే. బట్ అవసరం ఇప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తే నేను చెడ్డవాడిని అండి. నా జోలికి రాకుండా ఉంటే నేను మీ జోలికి రాను కదా. మనం ఎందుకు ఎవడో ఎదుటివాడు ఎవడో చెడ్డవాడు ఎవరు మనుషులు చెడ్డవాళ్ళు కాదు. బట్ ప్రతి మనిషిలోనూ మానవుడు దానవుడు ఉంటాడు. సో మనం వాళ్ళ రాంగ్ సైడ్ టచ్ చేస్తే దానవుడు వస్తాడు, రైట్ సైడ్ టచ్ చేస్తే మానవుడు ఉంటాడు. అది ఇప్పుడు ఇదివరకున్న చిత్రీకరణకి అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫిల్మ్స్కి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా సార్? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీకాంత్ అన్న కుర్రాడు లారీ చాప్టర్ 1 అని చెప్పి ఓన్గా తనే డైరెక్ట్ చేశాడు, తనే అది అన్ని ఇంకా అండి పాటలు రాశాడండి, డైరెక్ట్ చేశాడు, ఫైట్ ఇంకా ఎవరి పేరు లేదు తన పేరే ఉందండి. అతను యూట్యూబర్ అనమాట. నేను చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకు. తన సొంత డబ్బులే, మళ్ళీ తనే హీరో, కానీ అన్ని పర్ఫెక్ట్గా చేశాడు. నాకు నచ్చిందండి సినిమా. ఇంతకు ముందు కూడా ఒక ఆయన ఎవరో చేశాడు లారీ చాప్టర్ 1 అని. సరే ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. వాళ్ళు ఈడీ కూడా చేసింది హిందీలో 13 విభాగాలు ఆవిడే చేసింది, హీరోయిన్ కూడా ఆవిడ దాంట్లో. ఈయన కూడా చేసాడేమో. చేస్తూ ఉంటారు కొంతమంది, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, బాగానే చేసుకుంటారు. అప్పటికి ఇప్పుడు చిత్రీకరణలు ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడున్న ప్రజెంట్ అప్పుడు ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ వచ్చింది, అంత ఏం లేదు, అంత మామూలే. అంటే బట్ ఆలోచన విధానం మారింది కదా. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను, రాముడు శాఖపత్ని వ్రత్యం అనేది కరెక్ట్, శీలం అనేది కరెక్ట్. ఇప్పుడు శీలం లేదు గీలం లేదు అనుకుంటున్నాం. అట్లాగే మనుషుల్లో వచ్చిన మార్పుతో పాటు చూసే విధానం కూడా మారుతున్నాయి కదా. ఆ రోజు కథలు ఉన్న పచ్చని కాపురం, పచ్చని 12 సంవత్సరాలు ఇటువంటి సినిమాలు ఉండేవి. ఇవాళ ఆ సినిమాలు చూడరు, వాళ్ళకి మారిపోయింది. ఇప్పుడు KGF 1, RRR ఇటువంటి సినిమాలు చూస్తారు. సో డిఫరెంట్ ఒక ఆలోచన విధానం మారింది, ఆలోచన సరళి మారింది, చూసే విధానం మారింది. కాబట్టి ఈ జనరేషన్కి ఏం కావాలో ఆ జనరేషన్కి తీయాలి అంతే తప్ప వేరే మార్పులు ఏం లేవండి. టెక్నాలజీ ఒకటే ఎక్కువ, అంటే కొంచెం డిజిటలైజ్ అయ్యింది, డిజిటల్గా టెక్నాలజీ వచ్చి గ్రాఫిక్స్ వచ్చినాయి, గ్రాఫిక్స్ నుంచి ఇప్పుడు AI దాకా వెళ్ళిపోయింది. సో నడుస్తుంది, మారుతూ ఉంటుంది, టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. అంటే నేను 10 years బ్యాక్ ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూసేవాడండి పర్మిషన్ తీసుకుని. చూస్తే ఆ చెట్టు కింద పుట్టకుందో ఎక్కడో అతను షార్ట్ గ్యాప్లో కూర్చుని మాట్లాడుకునేవారండి. కానీ రీసెంట్గా చూస్తే ఎవరికాళ్ళు క్యారవన్లోకి వెళ్ళిపోతున్నారండి. అవునండి. ఇప్పుడు మీరు ఏం చదివారు? నేను MSc ఫిజిక్స్ అండి. MSc ఉద్యోగం చేస్తున్నారు. చేశారు ఉద్యోగం? చేశారండి. ఏం ఉద్యోగం చేశారు? అది ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్. మీరు చదువుకునే రోజుల్లో మీ స్కూల్లో ఫ్యాన్లు ఉండేయా? లేవు కదా. న్యాచురల్ న్యాచురల్. తర్వాత కాలంలో మీరు కాలేజ్ వచ్చేటప్పటికి ఫ్యాన్లు వచ్చినాయి కదా. అవునండి. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ అయ్యేటప్పటికి AC పెట్టుకున్నారు. AC పెట్టాను. మీకు అంటే మార్పు ఎంత వచ్చింది? అంత మార్పు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో మనకి ఫెసిలిటీ ఉండేది కాదు, కారణం అనేది మనకు అలవాటు లేదు, అవసరం లేదు. సో ఇప్పుడు ఆ రోజు ఒక సౌఖ్యం లేదు. ఇప్పుడు లేడీస్ చెట్టు చాటు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు అవుట్డోర్. అవునండి. సో వాళ్ళకి డెఫినెట్ గా ప్రైవసీ కావాలి. ఇప్పుడు లేడీస్ ఎవరినంటే అడ్డం పట్టుకునేవారు, ఇది బట్ట పట్టుకుని చీర అడ్డం పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకునేవారు. మరి అది ఇబ్బందికరమే కదా. టాయిలెట్కి వెళ్ళాలంటే ఎవరిని అడ్డం, లేడీస్ వెళ్ళి చీర అడ్డం పెడతా ఉండేవారు, లేదా చెట్టు చాటుకి వెళ్ళేవారు. సో ఇటువంటి వాటికి కావాలంటే ఒక కార్వాన్ ఉంటే వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళిపోతారు కదా, ఈజీగా ఉంటుంది కదా. అట్లా సౌలభ్యం కోసం చేశారు. మేకప్ ఎండలో పెట్టుకుని మేకప్ చేయటం అనేది కష్టం కదా. ఇటువంటి అంటే ఉంది. ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ఫెసిలిటీస్ వాడుకుంటున్నాం. మీరు స్కూల్లో ఊరికి తలుపులు తీసుకుని క్లాస్లో కూర్చునే పరిస్థితి ఉన్నప్పుడు మీరు ప్రిన్సిపల్ అయినా ఏసీలు ఎందుకు కూర్చున్నారు? స్కూల్లో నేను ఇట్లా ఉన్నాను కదా, సో ఇప్పుడు కూడా ఇట్లా ఉంటాను, తలుపులే తీసుకుని కూర్చోలేదు, కూర్చోవాలి మీరు. సో మీకు సుఖం ఉంది, ఏసీ అనే ఫెసిలిటీ వచ్చింది కూడా వాడతాం. సో అట్లాగే వీళ్ళకి కూడా ఫెసిలిటీ వచ్చింది కాబట్టి దే ఆర్ యూజింగ్ ఇట్. మార్పు అని కాదు, మార్పు సహజంగా వచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన మార్పుతో పాటు మనం మారాం. ఇక రాజకీయాల గురించి చూస్తే ఇక మనకి ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ గురించి చూసినట్లయితే చాలా మార్పు వచ్చేసింది సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని విధంగా 11 సీట్లకే పరిమితి అయ్యారు. ఇప్పుడు చూసినట్లయితే ఏదో వైట్ అంటే శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు, అన్న క్యాంటీన్లను ఓపెన్ చేశారండి. ఎలా ఉంది మీరు చూడడానికి? ఎలా ఉంది సార్ ఇది గవర్నమెంట్? ఇక్కడ ఎలా ఉంది కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణలో ఎలా ఉందంటారు, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటారు? తెలంగాణలో బాగుంది, బాగా చేస్తున్నారు.
ఆంధ్రాలో 2 నెలలే అయింది, 2 నెలలు 3 నెలలు కూడా అవ్వాలి ఇంకా. అవునండి. అప్పుడే వాళ్ళ మీద మనం కామెంట్ చేసే అంత స్టేజ్ కాదు. అవునండి. ఒకటి. రెండోది ఏంటంటే మనం ఉండేది తెలంగాణలో. అవునండి. నేను తెలంగాణలో ఓటర్, నేను ఆంధ్ర మీద ఎక్కువసేపు కామెంట్ చేయబట్టి అఫ్కోర్స్ వాళ్ళు మన సోదరులే కాబట్టి మనకి ఎలా ఉండాలి అనేది భారతదేశ పౌరుడిగా కామెంట్ చేయొచ్చు. కానీ బట్ ఇవాళ ప్రభుత్వాన్ని గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. టైం ఇవ్వాలి కదా, వాళ్ళు అనుకునే చేస్తారేమో చూద్దాం. ఇప్పుడు జోగి రమేష్ ఒక ఆస్తి ఇవాళ రంగనాథ్ గారు ఇక్కడ చెరువులు కబ్జా చేసినట్టు 5 అంతస్తుల బిల్డింగ్లు కొట్టిస్తారండి 3. ఇవాళ చూశాను నేను ఎక్కడ తెలంగాణలో. తెలంగాణలో రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్ పెట్టారు. ఆయన పెట్టి కబ్జా చేసి ఎక్కడన్నా ఉంటే దాన్ని కొట్టేమని చెప్పారు అన్నమాట. ఇవాళ చూశాను 3 బిల్డింగ్లు కొట్టి 5 అంతస్తులు కట్టేశారండి ఒక్క దాంట్లో కొట్టేశారండి. అంటే కబ్జా చేసినప్పుడు అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పుకున్నారన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ చెరువులన్నీ బాగు చేయాలి అని చెప్పేసి అనుకున్నారండి. మీరు తెలంగాణ మీరు ఎప్పుడు వచ్చారు హైదరాబాద్? 2017లో వచ్చానండి. 2015లో అక్కడ బిల్డింగ్లన్నీ కూలగొట్టారు, మీకు తెలుసా? అయ్యప్ప సొసైటీలో రోడ్డు అంతా కూలగొట్టేశారు. తర్వాత అక్కడ ఇటు సైడ్ ఇళ్ళన్నీ కూలగొట్టారు. 2 సార్లు కూలగొట్టారు, ఒకసారి కాదు. 15లో ఒకసారి, 16, 17లో ఒకసారి కూలగొట్టారు. సో ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కొన్ని చేస్తూ ఉంటాయి. ఇవాళ చూస్తే అన్ని ఇళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి, కూలగొట్టినాయి, అన్ని రెడీ అయిపోయినాయి, అద్దెకి ఇచ్చేసారు. అద్దెకి కూడా ఇవ్వకూడదని ఆపారు 1 సంవత్సరం. బోర్డులు పెట్టారు, ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ అని పెట్టారు. తర్వాత ఏమైందో తెలియదు, గవర్నమెంట్ ప్రాపర్టీ లేదు, ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయింది. కూలగొట్టిన ఇళ్ళు మళ్ళీ కట్టారు. ఇప్పుడైతే మొత్తం నేలమట్టం చేస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే బొక్కలు కొట్టారు, గోడలు మాత్రం బొక్కలు కొట్టి వదిలిపెట్టారు. ఓకే. తర్వాత వచ్చి యువతలో ఇంకా ఖాళీ స్థలం ఉండేది. ఆ ఖాళీ స్థలాలన్నీ గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు మొత్తం ఖాళీ స్థలాలన్నీ ఫిల్అప్ అయిపోయి పాతకారులు అమ్మకం కొట్లు పెట్టారు అక్కడ. 10-12 పాతకారులు ఆఫీసులు, 10-12 మంది కంపెనీలు పెట్టారు. సో అది కబ్జా చేశారా, గవర్నమెంట్ అద్దెకిచ్చిందా, ఇవన్నీ మనకు తెలియదు. సో ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి కంటిన్యూ అవుతాయా కంటిన్యూ అవ్వా అనేది మనకు తెలియదు. కంటిన్యూ అయితే సంతోషం, ఎందుకంటే నిజంగా అరాచకంగా ఉంది ఇది. అరాచకంగా కట్టేశారు చెరువులు. వాళ్ళ పొద్దునే చూశాను, 17,000 పైచిలకు చెరువులు ఉండేవి మన దగ్గర. ఇవాళ 3,000 పైచిలకు చెరువులు ఉన్నాయి. ఇవాళ మనం కూర్చున్న ఏరియా ఇది ఉంది, మీకు తెలియదేమో, మీకు చిన్నప్పుడు ఇటు రాలేదు. ఈ ముందు ఇదంతా చెరువు. యూసఫ్ కూడా చెరువు అనేవారు ఇదంతా. ఇవాళ మీ మధురా నగర్ వచ్చింది, ఆ పక్కన కృష్ణకాంత్ పార్క్ వచ్చింది, ఇదంతా చెరువు. ఇటు పక్కకి వెళ్తే ఎల్లారెడ్డి కూడా చెరువు ఉంటుంది ఈ పక్కన. లేవు, ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి అన్ని. ఇప్పుడు అక్కడ మా ఇంటి ముందు నాగార్జున నగర్ లో మా ఇంటి ముందు మొరంబంతులు అవి కూడా చెరువు లాంటిదే. అది ఇప్పుడు పెద్ద బ్రహ్మాండమైన బిల్డింగ్స్ వచ్చేసినాయి. సో అట్లా 17,000 చెరువులు, 17,000 చిల్లర చెరువులు ఉన్నది 3,000 చెరువులకు వచ్చింది. ఈ మొన్నటికి మొన్న అదేదో చెరువు ఇవాళ పేపర్ చూసి, అదే చెరువు మీద రోడ్డు వేసేసి 2 మొక్కలు చేసుకుని వాడికి కబ్జా చేశారు. సో చేశారు. గార్డెన్స్, ఎన్ని గార్డెన్లు ఉండేవి హైదరాబాద్ లో, ఆల్మోస్ట్ గార్డెన్ సిటీ అనేవారు. ఇవాళ ఎన్ని గార్డెన్లు ఉన్నాయి, అన్ని చచ్చిపోయింది, చంపేశారు. సో చూడాలి, మరి చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చెయ్యాలి ప్రభుత్వం. ఎందుకంటే ప్రజల సౌకర్యం చూడాలి. అంటే ఈ చెరువులు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాటర్ రిసోర్స్ ఉంటుంది కదా. ఇప్పుడు గండిపేట మూసేశారు, గండిపేటకి వెళ్ళే క్యాచ్మెంట్ ఏరియా అంతా అమ్మేశారు. క్యాచ్మెంట్ ఏరియాలో అంతా ఇళ్ళు వచ్చేసినాయి. గండిపేట ఒకప్పుడు హైదరాబాద్ మొత్తానికి నీళ్లు ఇచ్చేది. గండిపేట, హిమాయసాగర్ 2 ఇవాళ లేకుండా పోయినాయి. ఆ 2ని ఆపేశారు. ఆపేసి దాన్ని చంపేద్దాం అనుకుని ఈ క్యాచ్మెంట్ ఏరియాలన్నీ రియల్ ఎస్టేట్ చేశారు. ఇవాళ అక్కడ గండిపెట్టి నీళ్లు చాలట్లేదు. బట్ ఓపెన్ చేసి మళ్ళీ సరి చేస్తే ఈ ప్రభుత్వం అన్నా బాగుంటుంది. చేస్తారేమో చూద్దాం.